నో లాంగ్ వెల్డెడ్ రైల్. ఏంటంటే లాంగ్ వెల్డెడ్ రైల్. ఎల్డబ్ల్యూఆర్ అంటే జనరల్గా ఏం చెప్తామంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఎల్డబ్ల్యూఆర్ అంటే ఏంటంటే ఎల్డబ్ల్యూఆర్ ఈజ్ వెల్డెడ్ రైల్ ద సెంట్రల్ పార్ట్ which doesn't undergo any longitudinal movements due to temperature variations. అంటే అర్థం ఏంటి, మనకి ఎల్డబ్ల్యూఆర్లో సెంట్రల్ పార్ట్ అనేది టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల అందులో ఎటువంటి మూమెంట్స్ ఉండకూడదు. ఎక్కడ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఎల్డబ్ల్యూఆర్లో మనకి ఎటువంటి మూమెంట్స్ ఉండకూడదు. ఓన్లీ చివర్లో మాత్రమే మూమెంట్స్ ఉంటాయి. బట్ సెంటర్ ఆఫ్ ది ఎల్డబ్ల్యూఆర్లో మనకి ఇదొక ఎల్డబ్ల్యూఆర్ అనుకుందాం, ఇదొక ఎస్ఈజే, ఇదొక ఎస్ఈజే ఉంది, ఇదంతా కూడా ఎల్డబ్ల్యూఆర్. ఇదంతా మనకి ఎల్డబ్ల్యూఆర్ లాంగ్ వెల్డెడ్ రైల్. అన్ని కూడా వెల్డింగ్ చేసి త్రూ వెల్డింగ్ చేస్తాము. దీన్ని ఎల్డబ్ల్యూఆర్ అంటాం, లాంగ్ వెల్డెడ్ రైల్. ఎప్పుడైనా సరే ఎల్డబ్ల్యూఆర్కి అటొక పక్క ఎస్ఈజేలు కంపల్సరీగా ఉంటాయి. ఎల్డబ్ల్యూఆర్కి బోత్ సైడ్స్ కూడా ఎస్ఈజే ప్రొవైడ్ చేసి ఉంచాలి. సో మధ్యలో ఉన్నది ఎల్డబ్ల్యూఆర్. ఈ ఎల్డబ్ల్యూఆర్లో ఎప్పుడు కూడా సెంట్రల్ పార్ట్ అనేది అక్కడ లాంగిట్యూడినల్ మూమెంట్స్ అనేవి ఉండకూడదు. లాంగిట్యూడినల్ మూమెంట్స్ అంటే అర్థం ఏంటి, ఈ రైలు అనేది ఎలాగా ఈ డైరెక్షన్లో కానీ మూమెంట్ అనేది ఉండకూడదు. లాంగిట్యూడినల్ మూమెంట్స్ ఉండకూడదు. లాంగిట్యూడినల్ మూమెంట్స్ అనేవి ఉండకూడదు.